గిట్లనే పని మీద పట్నం వస్తాం. పొద్దుముకి మళ్ళా ఊరికి పోడు కుదరకుంటే ఆ పూటకు చుట్టాలు దోస్తుల ఇంటికి పోవాల్సిందే. తెలిసినోళ్ళు ఎవ్వరు లేరంటే హోటల్లో దిగాలే. ఒక్క పూట ఉండాలన్నా 1000-1500 అవుతుండొచ్చు అలకగా. హోటల్ను బట్టి రేట్లు మారుతూనే ఉంటాయి. ఏడ అగ్వలుంటే ఆడిపోతారు. మన సొంటలకు పెద్దగా ఆష్టం పడది కానీ దందాలు బిజినెస్ల మీద బయట తిరిగేటోళ్లకు పక్కా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఢిల్లీ హోటళ్లకు ఫుల్ డిమాండ్ నడుస్తుందుల్లో. రూముకు 1,00,000 రూపాయలు, నెలకు కాదు ఒక్క రాత్రికే. ఇది చిన్న హోటల్లా. 5 సుక్కల హోటల్ కు పోతే 2 కావచ్చు 3 కావచ్చు. గంతనా అంటే 10 లక్షల కాంచి 30 లక్షల దాకా నడుస్తుంది బేరం. రూములు దొరుకుతలేవు మరి. వచ్చే సోమవారం ఢిల్లీలా ఏఐ సమ్మిట్ నడుస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రేపు ఏం ఫాయిదా కాబోతుంది, ఎట్లా వాడాలని చర్చలు పెడతారన్నట్టు. దునియా దేశాలకెళ్ళి 35,000 మంది వస్తున్నారు. గంత మందికి రూములు కావాలంటే అంత అలకటి పనేం కాదు. దొరికిందేమో కానీ 10 ఇంతలు పెంచి పడేసిండ్రు రేట్లు. అట్లా కూడా రూము పట్టుడు కష్టమే ఉన్నది. పోటీలు పడి ముందే బుకింగ్ చేసుకునే వరకు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి హోటళ్ల ముంగట. కడమ రోజులలో ఏం గిరాకుంటదో గాని ఏఐ సమ్మిట్ పుణ్యాన ఢిల్లీ హోటళ్లకు పైసల పంట పండింది పో.